ఈ వీడియోలో మనం డిక్షనరీకి సంబంధించిన మిగతా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేవి చూద్దాం. సో ఆల్రెడీ మనం క్లియర్ దాకా ప్రీవియస్ వీడియోలో చూసాం. ఒకవేళ ఈ ఫస్ట్ పార్ట్ అనేది ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా ఓపెన్ చేసి చూడండి. సో దట్ మీకు ఆ పైన చెప్పిన డిఫాల్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కూడా డిక్షనరీలో మనం వాడుకునే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కూడా అర్థమవుతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ 7 అయిపోయినాయి, ఇప్పుడు 8th. మనం కీస్ మాత్రమే, మన డిక్షనరీలో కీస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, అవి కలిపి ఒక పెయిర్ లాగా స్టోర్ అయిపోయి ఉంటాయి. మనకి ఓన్లీ కీస్ కావాలంటే మనం కీస్ అనే ఫంక్షన్ వాడుకుంటే ఏంటంటే మనకైతే ఓన్లీ డిక్షనరీకి సంబంధించిన కీస్ని రిటర్న్ చేస్తుంది. సో ఇదేం రిటర్న్ చేస్తుంది అంటే రిటర్న్స్ ఆల్ ద కీస్ ఇన్ ద డిక్షనరీ. సో మన డిక్షనరీలో ఉన్న ప్రతి కీని ఇదైతే మనకి రిటర్న్ చేస్తుంది. సో దీని సింటాక్స్ అయితే ఎలా ఉంటుందంటే సేమ్ డిక్షనరీ నేమ్ పెట్టేసి తర్వాత కీస్ అని రాస్తే చాలు. సో ఇప్పుడైతే నేను ఒక ఎంటీ డిక్షనరీని క్రియేట్ చేస్తా కింద. సో డి ఈజ్ ఈక్వల్ టు రాహుల్ మార్క్స్ ఎంత అంటే 100, రవి, అండ్ రవి యొక్క మార్క్స్ ఏంటంటే 99, అండ్ సాయి మార్క్స్ వచ్చి 97. సో ఇలా మనం అయితే డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాం. ఈ డిక్షనరీలో కీస్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. నాకు ఓన్లీ కీస్ మాత్రమే కావాలంటే ఏంటంటే డిక్షనరీ నేమ్ ఏంటి డి డాట్ కీస్ అనే ఫంక్షన్ వాడుకుంటే చాలు. మనకైతే మన డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ వచ్చేస్తాయి. మనమైతే దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చేసి రన్ కొట్టేసినా సరిపోతుంది. లేదంటే ఇక్కడ నుంచి కరెంట్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకొని రన్ కొట్టేసినా చాలు, మనకైతే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి కీస్ ఏమేమి వచ్చినాయి డిక్షనరీకి, రాహుల్, రవి అండ్ సాయి. మనం ఇచ్చిన కీస్ ఏంటి అండి, అవే కదా. సో ఇవి కీస్ అండ్ వాటి రెస్పెక్టివ్ వాల్యూస్ ఏంటివంటే ఇవి. సో ఇలా ఓన్లీ కీస్ని రిట్రీవ్ చేయాలంటే మనం కీస్ అనే ఫంక్షన్ వాడుకుంటే చాలు. మనం అయితే కీస్ని మాత్రం రిట్రీవ్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు నాకు కీస్ అవసరం లేదు, ఓన్లీ వాల్యూస్ మాత్రమే కావాలి సార్, అలా ఓన్లీ వాల్యూస్ రిట్రీవ్ చేసుకోవచ్చు అని నేను క్రియేట్ చేసిన డిక్షనరీ నుంచి అంటే ఎస్, మనం ఓన్లీ వాల్యూస్ అనే వాటిని కావాలంటే రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే వాల్యూస్ అనే ఫంక్షన్ వాడుకొని మనం కావాలంటే మన డిక్షనరీకి సంబంధించిన వాల్యూస్ని మాత్రమే రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే డి అనేది మన డిక్షనరీ కదా, సో ఆ డిక్షనరీ డాట్ వాల్యూస్ అని రాస్తే చాలు. ఇదైతే సింటాక్స్ అండి మన వాల్యూస్ని రిట్రీవ్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూసుకుంటే నేను డిక్షనరీ డి డాట్ వాల్యూస్ అని రాస్తా. సో మనకైతే ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఆ డేటా అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. మనం ఇచ్చిన వాల్యూస్ ఏమిటి 100, 99, 97. సో ఇక్కడ చూసుకుంటే ఆ వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోయినాయి. సో ఈ విధంగా మనం అయితే ఓన్లీ కీస్ని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే కీస్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుకుంటే ఓన్లీ కీస్ అనేవి వస్తాయి. లేదు ఓన్లీ వాల్యూస్ అనేవి రావాలనుకుంటే వాల్యూస్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుకుంటే వాల్యూస్ వస్తాయి. సార్ నాకు అట్లా వద్దు, ఆల్ అన్ని అంటే డేటా అంతా కావాలి, కీస్ కావాలి యాజ్ వెల్ యాజ్ వాల్యూస్ అన్ని కావాలంటే మనం అయితే ఐటమ్స్ అనే ఫంక్షన్ వాడుకుంటే చాలు. సో మన కీ కామా వాల్యూ పెయిర్స్ అన్నీ వచ్చేస్తాయి. రిటర్న్స్ ఆల్ కీ కామా వాల్యూ పెయిర్స్ కావాలనుకున్నప్పుడు మనం అయితే ఐటమ్స్ అనే ఫంక్షన్ వాడుకుంటే చాలు. సో దాని సింటాక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. డిక్షనరీ నేమ్ రాసి దాని తర్వాత ఐటమ్స్ ఆఫ్ అని రాస్తే చాలు. సో మన డిక్షనరీ నేమ్ ఏంటి డి, సో డి డాట్ ఐటమ్స్ ITEMS ఐటమ్స్ ఆఫ్ అని రాస్తే చాలు. మనకి డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ అన్ని వచ్చేస్తాయి, బోత్ కీ అండ్ వాల్యూ పేర్ అన్ని వచ్చేస్తాయి. సో రాహుల్ అనే కీకి వాల్యూ ఏముంది 100 అనేది వాల్యూ. సో రవి అనే కీకి వాల్యూ ఏముంది 99 అనేది వాల్యూ. సాయి అనే కీకి వాల్యూ ఏముంది 97 అనేది సాయి యొక్క వాల్యూ. సో ఇప్పుడు చూసుకుంటే ఈ విధంగా మనం అయితే డిక్షనరీకి సంబంధించిన డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం మన డిక్షనరీలో ఉన్న డేటాని కాపీ చేసుకోవచ్చా, లైక్ క్లోనింగ్ చేసుకోవచ్చా.
సో క్లోనింగ్ ఈజ్ నథింగ్ బట్ కాపీ అండి. సో ఐ వాంట్ టు కాపీ ద డిక్షనరీ డేటా. డిక్షనరీలో ఏదైతే డేటా ఉందో దాన్ని కాపీ చేయడానికి నాకేమైనా ఫంక్షన్ ఉందా అంటే ఎస్, మనకైతే కాపీ ఆఫ్ అనే ఫంక్షన్ అయితే ఉంది. సో ఈ ఫంక్షన్ వాడితే మనకేంటంటే మన డిక్షనరీలో ఉన్న డేటా అనేది అంతా కాపీ అయిపోతుంది. సో దీని సింటాక్స్ వచ్చేసరికి, సో మనం ఏదైతే డిక్షనరీ వాడతామో ఆ డిక్షనరీ నేమ్ రాసి .copy కాపీ అనే ఫంక్షన్ వాడితే చాలు, మన డిక్షనరీ యొక్క డేటా అనేది కాపీ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను న్యూగా ఇంకో D1 అనే డిక్షనరీని క్రియేట్ చేస్తున్నా. సో ఆల్రెడీ ఉన్న D అనే డిక్షనరీలో ఉన్న డేటాని కాపీ చేద్దాం అనుకుంటున్నా. సో D.copy of అనే ఫంక్షన్ వాడుకుంటే D లో ఉన్న డేటా అనేది కాపీ అయిపోయి D1 లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం D1 ని ప్రింట్ చేసి చెక్ చేద్దాం వచ్చిందా రాలేదా ఆ డేటా అనేది. సో ఇప్పుడైతే నేను కరెంట్ ఫైల్ సెట్ చేసి జస్ట్ రన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే సో D1 లో కూడా నేనైతే ప్రింట్ చేసింది D1 అండి. సో D1 లో కూడా యాజ్ ఇట్ ఈస్ D లో ఏ డేటా ఉందో అది కాపీ అయిపోయి ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు అవి ఒకే లొకేషన్ లో ఉన్నాయా, డిఫరెంట్ లొకేషన్ లో ఉన్నాయా, D1 D2 అనేవి చెక్ చేయడానికి సో వాటి ఐడిని ప్రింట్ చేస్తే మనకైతే సేమ్ లొకేషన్ లో ఉన్నాయా, డిఫరెంట్ లొకేషన్ లో ఉన్నాయా అనేది చెప్తుంది. ఐడి ఇండికేట్స్ ఐడెంటిటీ ఇస్ నథింగ్ బట్ అడ్రస్ యూ కెన్ సే. ఫస్ట్ D యొక్క ఐడిని ప్రింట్ చేద్దాం, నెక్స్ట్ D1 యొక్క ఐడిని ప్రింట్ చేద్దాం. సో రెండు చూసుకుంటే మనకైతే డిఫరెంట్ ఉన్నాయి. సో డిఫరెంట్ అడ్రసెస్ లో స్టోర్ అయినాయి కాబట్టి, డిఫరెంట్ ఐడీస్ లో ఉన్నాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ డేటా డిఫరెంట్ స్టోరేజ్ స్పేస్ లో స్టోర్ అయిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు మన డిక్షనరీలో కాపీ చేయడం చెప్పారు కదా సార్. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు నేను ఒక డిక్షనరీ ఇస్తా, ఆ డిక్షనరీ మొత్తాన్ని ఉన్న డిక్షనరీలో ఎట్లా యాడ్ చేయాలి అంటే టు యాడ్ ఆల్ ద ఐటమ్స్ ఆఫ్ సార్ ఎంటీ డిక్షనరీ అయితే డైరెక్ట్ కాపీ కొడితే కాపీ అనే కీవర్డ్ వాడేస్తే FN అయిపోతుంది. కానీ ఆల్రెడీ నా డిక్షనరీలో కొంత డేటా ఉంది, ఆ డేటాకి ఇంకొంత యాడ్ చేయాలి వేరే డిక్షనరీ నుంచి అనుకున్నప్పుడు మనం అయితే ఏ ఫంక్షన్ వాడాలి? టు యాడ్ ఆల్ ఐటమ్స్ ఆఫ్ డిక్షనరీ టు అనదర్ డిక్షనరీ. మనం ఏం చేయాలంటే సింపుల్ గా అప్డేట్ అనే ఫంక్షన్ వాడుకుంటే చాలు. అప్డేట్ అనే ఫంక్షన్ వాడుకుంటే మనం అయితే ఒక డిక్షనరీలో నుంచి ఇంకో డిక్షనరీని అప్డేట్ చేయొచ్చు. మనం ఏదైతే డిక్షనరీని అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ డిక్షనరీ పేరు ముందు రాయాలన్నమాట. దీని సింటాక్స్ అయితే చెప్తాను చూడండి. సో దీని సింటాక్స్ అయితే ఏంటంటే ఫస్ట్ డిక్షనరీ1 ఏంటంటే ఏ డిక్షనరీలో మీరు అప్డేట్ చేయాలనుకున్నారో అది డిక్షనరీ1 అన్నమాట. సో డిక్షనరీ1 డాట్ అప్డేట్ ఆఫ్ డిక్షనరీ2. ఇప్పుడు నాకేమైందంటే ఆల్ ద డేటా ఇన్ డిక్షనరీ2లో ఏదైతే డేటా ఉందో దట్ ఈస్ అప్డేటెడ్ ఆన్ డిక్షనరీ1 లో అప్డేట్ అవుతుంది అనమాట. కావాలంటే ఇప్పుడు మనం 2 డిక్షనరీస్ క్రియేట్ చేద్దాం. D అనేది ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తా. ఇప్పుడు నేను D1 అని ఇంకో డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే ఈ స్పార్క్ అనే క్యాండిడేట్ కి ఒక 70 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. అండ్ రాకేష్ అనే పర్సన్ కి అయితే ఇప్పుడు మార్క్స్ అయితే 98 వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన డిక్షనరీ ఏంటి D1 లో ఉన్న డేటా D లో కూడా పెట్టేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నా D లో ఏముంది, ఓన్లీ ఈ 3 పర్సన్స్ యొక్క మార్క్సే ఉన్నాయి. ఇప్పుడు నాకేంటంటే కొత్తగా ఈ 2 పర్సన్స్ నా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు అనుకుందాం. సో ఈ 2 పర్సన్స్ డేటాని నా D లోకి అప్డేట్ చేయాలి. నేను ఎలా అప్డేట్ చేయాలి సార్ అంటే D లోకి అప్డేట్ చేయాలి కాబట్టి D డాట్ అప్డేట్ ఆఫ్ ఏ డేటా అప్డేట్ చేయాలి, D1 డేటా కాబట్టి D1 అని రాస్తే చాలు, మనకైతే D లో ఉన్న డేటా D1 లోకి అప్డేట్ అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు D ని ప్రింట్ చేసి చెక్ చేద్దాం అనుకుంటున్నా.
D1 లో ఉన్న డేటా అప్డేట్ అయిపోయి Dలోకి వచ్చిందా రాలేదా అని. సో రన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే స్పార్క్ అండ్ రాకేష్ అనే ఇద్దరు పర్సన్స్ మార్క్స్ అండ్ పేర్లు నాకు Dలోకి అప్డేట్ అయిపోయి D ప్రింట్ చేయగానే ఏమవుతుంది, సో ఫుల్ డేటా అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మనం అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న డిక్షనరీని ఏం చేంజ్ చేయకుండా కొత్త డిక్షనరీని అప్డేట్ చేయొచ్చు. లేదు ఉన్న డిక్షనరీని కాపీ చేయాలనుకుంటే డాట్ కాపీ అనే ఫంక్షన్ వాడుకొని కాపీ చేసుకోవచ్చు. కీస్ కావాలంటే కీస్, వాల్యూస్ కావాలంటే వాల్యూస్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుకోవచ్చు. లేదు సార్ నాకు కీస్ అండ్ వాల్యూస్ రెండు కావాలనుకున్నప్పుడు ఐటమ్స్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుకుంటే మనకైతే డిక్షనరీలో ఉన్న డేటా అనేది వచ్చేస్తుంది అనమాట. సార్ ఇలా కాకుండా నేనైతే ఒక వాల్యూని డిఫాల్ట్ గా పెట్టేయాలి సార్ అనుకుంటే పెట్టుకోవచ్చు అండి. అంటే డిఫాల్ట్ గా ఒక వాల్యూని యాడ్ చేసుకోవచ్చు మన డిక్షనరీలో. కీ అనేది ఒకటి ఇస్తానండి, కానీ దానికి సంబంధించిన వాల్యూ అనేది డిఫాల్ట్ గా ఒకటి సెట్ చేసుకోవాలి సార్ నేను అనుకున్నప్పుడు మనం అయితే దాన్ని సెట్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే డి డాట్ సెట్ డిఫాల్ట్ అని రాసి ఆల్రెడీ ఉన్న డేటా అయితే ఏదైనా కొత్త డేటా లైక్ ఎస్ఎస్ అనే పర్సన్ కి నేనైతే వాల్యూ ఏం పెడదాం అనుకుంటున్నానంటే 100 పెడదాం అనుకుంటున్నా. సో డిఫాల్ట్ గా ఎస్ఎస్ అనేది ఉంటే ఓకే, లేదంటే డిఫాల్ట్ గా అది ఆ డేటా రావాలి అనుకొని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే రన్ చేసి చెక్ చేద్దాం. మామూలుగా అయితే నా డిక్షనరీలో ఎస్ఎస్ అనేది లేదు. ఇక్కడైతే నేను డి డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ ఎస్ఎస్ అనే పర్సన్ కి 100 అనేది సెట్ చేసా. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎస్ఎస్ అనేది లేదు కాబట్టి నాకేం ప్రింట్ అయింది, 100 అనేది ప్రింట్ అయింది. అండ్ నా డిక్షనరీలో ఆ డేటా అనేది అప్డేట్ అయిపోయింది. నా దాంట్లో సాయి అనే డేటా ఉంది కదా, సో నేను సాయి అనేది రాస్తే నాకు ఏమవుతుందో చూద్దాం, అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 97 అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ సాయి అనేది ఉంది కాబట్టి సో దానికి రెస్పెక్టివ్ డేటా ఏదైతే ఉందో అది ప్రింట్ అయింది. ఒకవేళ లేకపోతే డిఫాల్ట్ గా ఈ వాల్యూ అనేది చూపిస్తుంది అనమాట మనకి. సో ఈ విధంగా అవుట్పుట్ లో మనం కావాలంటే ఈ కీని కాల్ చేసినప్పుడు పర్టికులర్ వాల్యూ ఉందో లేదో నాకు తెలియదు సార్, ఉంటే ఆ పర్టికులర్ వాల్యూ రావాలి, లేకపోతే డిఫాల్ట్ కి వాల్యూ రావాలనుకున్నప్పుడు ఈ సెట్ డిఫాల్ట్ అనేది యూజ్ చేసుకొని మనమైతే టు సెట్ ద వాల్యూ టు సెట్ ద డిఫాల్ట్ వాల్యూ ఏదైతే మనకి డిఫాల్ట్ గా వస్తుందో ఆ వాల్యూని అయితే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెట్ డిఫాల్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని. సో దీనికైతే సింటాక్స్ ఎలా ఉంటుందంటే మన డిక్షనరీ నేమ్ రాయాలన్నమాట. ఫస్ట్ డిక్షనరీ యొక్క నేమ్ రాసేసి ఆ తర్వాత సెట్ డిఫాల్ట్ లో మనం అయితే ఏదైతే కీ ఇద్దాం అనుకుంటున్నామో ఆ కీ రాసి అండ్ దాని కరస్పాండింగ్ ఏదైతే డిఫాల్ట్ వాల్యూ ఏదైతే రావాలనుకుంటున్నారో ఆ వాల్యూ ఇచ్చేస్తే చాలన్నమాట. ఆ కీ అనేది ఆల్రెడీ మన డిక్షనరీలో ఉంటే సో దానికి సంబంధించిన వాల్యూ వస్తుంది. ఇఫ్ ఆ కీ అనేది మన డిక్షనరీలో లేకపోతే ఈ డిఫాల్ట్ వాల్యూ ఏదైతే సెట్ చేసారో ఆ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ విచ్ వీఆర్ యూజ్ ఇన్ డిక్షనరీస్ అన్నమాట. సో ఖచ్చితంగా మీరైతే ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ని ప్రాక్టీస్ చేయండి. ఒకసారి రివైజ్ చేస్తాను ఈ సెకండ్ పార్ట్ లో ఏమేమి చెప్పుకున్నాం అనేది. కీస్ అనే ఫంక్షన్ వాడుకొని మనం అయితే కీస్ ని ప్రింట్ చేసుకోవచ్చు. కావాలని చూడండి, ప్రింట్ ఆఫ్ డి డాట్, సో పైన ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో మనకి కీస్ ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ప్రింట్ ఆఫ్ సో కీస్ ఈజ్ ఈక్వల్ టు డి డాట్ కీస్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుకొని మనం అయితే మన డిక్షనరీకి సంబంధించి ఏమేమి కీస్ ఉన్నాయనేది ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కీస్ వచ్చేసినాయి. సార్ అలా కాదు సార్ నాకు వాల్యూస్ కావాలి సార్ అనుకున్నప్పుడు వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు మనం డిక్షనరీకి సంబంధించిన వాల్యూస్ కాదు డి డాట్ వాల్యూస్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుకుంటే మనకైతే వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే వాల్యూస్ వచ్చేసినాయి. సార్ నాకు కీస్ కాదు వాల్యూస్ కాదు రెండు కావాలి, నాకు డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ మొత్తం కావాలి. సో డిక్షనరీలో ఉన్న ఆల్ ఐటమ్స్ కావాలి, డిక్షనరీ ప్రింట్ చేయాలి సార్ నేను అనుకున్నప్పుడు డి డాట్ ఐటమ్స్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడితే మనం అయితే ఐటమ్స్ అనేవి మొత్తం కీ వాల్యూ పేర్స్ మొత్తం వచ్చేస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే డిక్షనరీ ఐటమ్స్ మొత్తం వచ్చేసినాయి.
సార్ నాకు ఇలా కీస్, వాల్యూస్, ఐటమ్స్ కాకుండా నేను డిక్షనరీని కాపీ చేయాలి సార్ అనుకున్నప్పుడు ఏంటంటే, సో డి డాట్ కాపీ అనేది వాడుకుంటే మనకైతే డిక్షనరీ అనేది కాపీ అయిపోతుంది. సో సిడి అని ఇంకో డిక్షనరీ క్రియేట్ చేస్తున్నా, డి డాట్ కాపీ అనే ఫంక్షన్ వాడుకుంటే మనకైతే డిక్షనరీ కాపీ అయిపోతుంది. సో ఈ కాపీ అయిపోయిన డిక్షనరీ యొక్క ఐడి ఏంటంటే డిఫరెంట్ ఉంటుంది మన డిక్షనరీ ఐడి కంటే. అండ్ కాపీ అండ్ డిక్షనరీని కూడా ప్రింట్ చేస్తే ఒకసారి మనకైతే డిక్షనరీ ఏమొస్తుంది అనేది తెలుస్తుంది కాబట్టి ప్రింట్ చేస్తున్నా. సో కాపీ చేసిన డిక్షనరీ ఐడి అయితే ఇదండి. అండ్ డిక్షనరీలో ఏముందంటే ఇది ఉంది. నెక్స్ట్ ఏంటంటే నేను కాపీ చేసుకుంటే అంటే ఒక ఎంటీ డిక్షనరీలో నా డేటాను పెట్టడం అయితే చూస్తాను. మరి అలా కాదండి, ఇప్పుడు నా D1 అనే డిక్షనరీలో ఏదైతే డేటా ఉందో దాన్ని డి అనే డిక్షనరీలో ఆల్రెడీ ఎంటీ కాదండి, కొంత డేటా ఉంది, అందులో అప్డేట్ చేయాలండి అనుకున్నప్పుడు మనం అయితే అప్డేట్ అనే ఫంక్షన్ వాడుకుంటే డిలో డి అనే దాంట్లో D1 అనే డిక్షనరీ యొక్క డేటా అనేది అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడైతే రన్ చేసి చెక్ చేద్దాం. ప్రింట్ డి అప్డేటెడ్ డేటా కాబట్టి అప్డేటెడ్ డేటా అని ఊరిక మనకు అర్థం కావడం కోసం ఇక్కడ రాస్తున్నా. సో అప్డేటెడ్ డేటా ఈజ్ ఈక్వల్ టు, సో రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే అప్డేటెడ్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఇది వచ్చేసింది. మనకి స్పార్క్ యాజ్ వెల్ యాజ్ రాకేష్ అనేది కూడా వచ్చేసింది. మనకి డిఫాల్ట్ డిక్షనరీ అండ్ డిఫాల్ట్ సెట్ డిఫాల్ట్ అనేది వాడుకొని మనం అయితే కావాలంటే డిఫాల్ట్ గా ఒక కీకి దాని కరస్పాండింగ్ వాల్యూని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఉంటే ఉన్నది వస్తుంది, లేకపోతే మనం ఏదైతే సెట్ చేస్తామో అది వస్తుంది. ఇక్కడ సాయి అని పెట్టేసా. సో సాయి అనే పేరుతో మనకైతే ఒక వాల్యూ ఉంది 97. సో అది వచ్చేసింది. అప్పుడైతే మన డిక్షనరీ ఏం అప్డేట్ కాలేదు. ఒకవేళ న్యూ పర్సన్ యొక్క డేటా పెడితే మనకి ఏంటంటే డిఫాల్ట్ ఏం సెట్ చేసాం, 100 సెట్ చేసాం. ఆల్రెడీ ఎస్ఎస్ అనే డేటా అయితే ఇందులో లేదు, మనకైతే 100 వచ్చింది. ఎందుకంటే డిఫాల్ట్ గా మనం ఏం సెట్ చేసాం, ఎస్ఎస్ సెట్ చేసినప్పుడు 100 రావాలని సెట్ చేసాం. సో ఎస్ఎస్ అనే డేటా కూడా మన డిక్షనరీలో అప్డేట్ అయిపోయింది ఇప్పుడు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ డిక్షనరీ. సో మీరైతే ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్.